మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపీ సంఖ్య గణనీయంగా పెరిగింది. వరంగల్ జిల్లాను నిన్న మొన్నటి వర్షాలు ముంచెత్తాయి. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలను విషజ్వరాలు దెబ్బతీస్తున్నాయి. దీంతో MGM ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డును ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలోనూ నిత్యం 1000కి పైగా ఓపీ నమోదవుతుంది. పలు ఆసుపత్రులలో సిబ్బంది సదుపాయాల కొరతతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రిపోర్టుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని రోగులు అంటున్నారు. స్కానింగ్ కేంద్రాల వద్ద రద్దీ ఎక్కువ ఉండటంతో రిపోర్టులను మరుసటి రోజు ఇస్తున్నారని, దీంతో వైద్యానికి ఇబ్బంది అవుతుందని రోగుల సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం ఆలస్యం అవుతుండటంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. మా అల్లుడికి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే దానికోసం చూపిస్తే టెస్టులు రాశారు. టెస్టుల కోసం CBP, CRP, మలేరియా, డెంగ్యూ అన్నీ రాశారు. వైరల్ కూడా ఇప్పుడే బ్లడ్ ఇచ్చాము. అయితే రిపోర్ట్స్ రేపిస్తా అని చెప్పారు. ఇప్పుడు ఫీవర్ వచ్చింది. ఇప్పుడు మనం ప్రాబ్లం తెలుసుకుంటే దానికి ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటే తొందరగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు రేపు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రేపు చూపిస్తే ఇంతలోపు ఎవరికి ఏం జరుగుతుందో తెలుస్తలేదు కదా. రిపోర్ట్స్ వస్తే కానీ ట్రీట్మెంట్ చేయలేరు ఎవరైనా కూడా. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళాలి. ప్రైవేట్కి వెళ్తే వందలు వేలు అడ్మిట్ చేసుకుంటానంటారు. మళ్ళీ టెస్టులకు మళ్ళీ ఒక 5-6 వేలు అవుతాయి. కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్లో తొందరగా రిపోర్ట్స్ ఇస్తే బాగుంటుంది. ఇంత పెద్ద ఆసుపత్రికి ఒకటే స్కానింగ్ సెంటర్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడతారు అందరూ, చాలా కూడా ప్రజలు. కాబట్టి ఇంత పెద్ద ఆసుపత్రికి కనీసం ఒక 2-3 స్కానింగ్ అన్న ఏర్పాటు చేస్తే ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వాసుపత్రులకు రోగుల సంఖ్య పెరగటంతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన వారికి మెరుగైన చికిత్సతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. అవసరమైతే అత్యవసరంగా ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీల నుంచి మందులను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వాతావరణ మార్పు సందర్భంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో విష జ్వరాలు ప్రబలుతున్నాయని, దోమకాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. వర్షాలు ఎక్కువ అవడం వల్ల ఏంటంటే దోమలు పెరిగి విష జ్వరాలకు కారణమవుతా ఉంటాయి. మనకు OPI బాగా పెరిగింది. మనకు మార్నింగ్ ఓపీ ఉంటుంది, ఈవినింగ్ కూడా 4 to 6 స్పెషల్ ఓపీ కూడా చూస్తాం. ఏమైనా అవసరమైన టెస్టులు, డెంగ్యూ టెస్టులు అయినా, మలేరియా టెస్ట్ అయినా, టైఫాయిడ్ అయినా చేస్తున్నాము. పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల ప్యూర్ ప్రొఫైల్ చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళకి CBP అయినా, ప్లేట్లెట్స్ తక్కువైనా అడ్మిట్ చేసుకోవడము, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినా కూడా మనకు దాని తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తున్నారు. డాక్టర్స్ కూడా 24 hours అవైలబుల్ ఉంటున్నారు. మనకి సీజన్ చేంజ్ అయినప్పుడల్లా కొన్ని ప్రత్యేకమైన డిసీజెస్ రావడం అనేది చాలా కామన్. రైనీ సీజన్లో కామన్గా వచ్చే ఏంటి అంటే మస్కిటో ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఈ కామన్గా వస్తుంటాయి మన దగ్గర. ఎవరైనా సరే ఫీవర్ వస్తే సొంత మెడికేషన్ తీసుకోకుండా సకాలంలో వైద్యులను సంప్రదించి, అది మామూలు జ్వరం అయితే మేము కూడా టాబ్లెట్స్ ఇచ్చే పంపిస్తాం. కాకపోతే ఏదైనా తేడా ఉందంటే దానికి ప్రత్యేకంగా మేము టెస్టులు చేస్తాం. దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఏ ప్రమాదానికి గురి కాకుండా ట్రీట్ చేయడం ఇక్కడ జరుగుతుంది. రెగ్యులర్గా ఓపీలో తీసే మిషన్స్ ఏమన్నా కొద్ది డిలే అయితే అవ్వచ్చు, కానీ అంతకు మించి మాత్రం అన్ని సౌకర్యాలు ఏమేమో అయితే ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ కూడా పేషెంట్లకు మేము సకాలంలో అందిస్తున్నాం. జ్వరాలు వస్తే సొంత వైద్యం చేసుకోకుండా ఆసుపత్రులను సంప్రదించాలని, పరిసరాల పరిశుభ్రతతో జ్వరాలను నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.